మీ మీద ఒంటికాల మీద లేచినటువంటి విజయసాయి రెడ్డి గారిని మనం చూసాం గత మీకు ఆయనకి మధ్య జరిగిన కాన్వర్సేషన్. సో ఆయన ఆ విషయంలో ఈ బిడ్డకి తండ్రి ఎవరు అనే దాని కాన్సెప్ట్లో ఒక ఇష్యూ బయటకు వచ్చింది, చాలా రోజులు నడిపించారు. సో మిమ్మల్ని నానా రకాలుగా ఆయన మాట్లాడడం, గతంలో మీరు కూడా మంచి కౌంటర్లు ఇవ్వడం జరిగింది. సో ఏంటి సార్ నిజంగానే మరి ఇవన్నీ అంటే ఒకటి బయటకు వస్తుంది, ఎలా చూస్తారు? అంటే మీరు కూడా అంటే నేను యాక్చువల్గా ఈ విజయసాయి రెడ్డి ఆ ఎపిసోడ్లో కూడా నేను అసలు పెద్దగా మాట్లాడడానికి ఇష్టపడలా. ఓకే. అక్కడ నేను అసలు మాట్లాడడానికి ఇష్టపడకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే నాకు సాయిరెడ్డి అంటే నాకు కోపం లేదని కాదు, ఇంకోటి కాదు. అక్కడ వేరే ఒక ఆడావిడ మహిళ ఇన్వాల్వ్డ్. నిజాలు మనకు తెలియదు. సో తెలియకుండా ఒక మహిళ మీద మనం మాట్లాడటం, సాయిరెడ్డి గారి మీద కోపం ఉన్నంత మాత్రాన అక్కడ ఇన్వాల్వ్ అయిన మహిళ గురించి కూడా మాట్లాడవలసి వస్తుంది. సో అది మంచి పద్ధతి కాదు అని చెప్పి నన్ను ఒకళ్ళిద్దరు ఛానల్స్ వాళ్ళు అడిగినా కూడా నేను రిఫ్యూజ్ టు టాక్. ఎందుకంటే వేరే ఒక లేడీ గురించి మనం మాట్లాడవలసి వస్తుంది. నిజాలు తెలియకుండా మనం లేడీ గురించి, ఎందుకంటే ఒక బిడ్డ అమ్మాయో మరెవరో పుట్టారు. సో రేపు ఆ పుట్టి బిడ్డకు కూడా రకరకాల సమస్యలు ఉంటాయి. సో అంచేత మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని చెప్పి నేను నా వరకు నేనైతే మాట్లాడాల. బట్ చాలామంది మీడియా వాళ్ళు అడిగారు ఇలాగే అదే గొడవలు ఉన్నాయి కదా మీరు మాట్లాడాలని. లేదు, వేరే లేడీ ఇన్వాల్వ్, ఒక బెడ్ ఇన్వాల్వ్, నేను మాట్లాడనని చెప్పి. సో నేను తప్పుకున్నా, ఆ విషయం మీద నేను మాట్లాడను. ఏదన్నా ఉంటే నన్ను అతను 4 మాటలు అనొచ్చు, అతను నేను 4 మాటలు అనొచ్చు తప్ప వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేసి మాట్లాడటం అనేది అది నాకు సరైనది అనిపించలే.